హాయ్ అందరికీ. భర్తను ఆఫీస్కు పంపించి మిగిలిన ఇంటి పనిలో పడింది సంధ్య. అంతలో అమ్మాయి సంధ్య సంధ్య అంటూ వచ్చింది వాళ్ళ ఇంటి ఓనర్. రండి పెద్దమ్మగారు, రండి రండి కూర్చోండి అంటూ వంటగదిలో నుంచి చీర కొంగుకు తడిచేయి తుడుచుకుంటూ వచ్చింది సంధ్య. హాల్లో ఉన్న సోఫాలో కూలబెడుతూ ఇంటి మొత్తాన్ని పరిశీలనగా ఒక చూపు చూసింది ఇంటి ఓనర్. ఇల్లంతా బాగానే సర్దుకున్నావు కానీ సంధ్య, ఆ గోడలకు మీకులే కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి అంది. లేదండి, అన్నీ చిన్న చిన్న మీకులే అంటూ తెరబడుతూ సమాధానం చెప్పింది సంధ్య. ఏదేమైనా సంధ్య, నువ్వు నా మీద చూపించే అభిమానం మాత్రం నిజంగా చెప్పుకోవాల్సిందేనమ్మా. అద్దెకొచ్చిన వాళ్ళు ఆ ఇంటిని అద్దె ఇంటిలా కాకుండా సొంత ఇంటిలా చూసుకోవాలి. అలాగే మాలాంటి ఓనర్లు కూడా అద్దెకొచ్చిన వాళ్ళని ఏదో 2 రోజులు ఉండిపోతారులే అని కాకుండా అంటీ ముట్టినట్టు ఉండకుండా కలిసిమెలిసి అభిమానంగా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు ఆప్యాయతలు ఉండేది. ఆ పక్క పోర్షన్లో కూడా మీలాగే బాగా కలిసిపోయి ఇంటిని సొంత ఇంట్లా చూసుకునే వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు అంటూ, ఇంతకీ అమ్మ సంధ్య, ఆ పక్క పోర్షన్ చూసుకోవడానికి ఎవరైనా వచ్చారా అని అంది ఆవిడ. ఎందుకు రాలేదండి, వచ్చారు. కాకపోతే మీరు చెప్పిన కండిషన్ చెప్తుంటే అవన్నీ విని కొంతమంది అద్దె ఎక్కువ అని, ఇంకొంతమంది ఇల్లు చిన్నదని, మరికొంతమంది ఇల్లు పాతదని అంటున్నారండి. ఇల్లు ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ అద్దె మాత్రం తగ్గించేది లేదమ్మాయి. సరైన వాళ్ళు వచ్చే వరకు ఎవరికి పడితే వాళ్ళకి మాత్రం ఇల్లు ఇవ్వద్దు, బ్యాచిలర్స్కి అస్సలు ఇవ్వద్దు. మొన్న వచ్చిన గాలివానికి పాత టాయిలెట్ బోర్డు పోయిందని కొత్త బోర్డు చేయించి తీసుకొచ్చాను. ఇది తగిలిస్తే ఎవరో ఒకళ్ళు వస్తారులే అంటూ లేవబోయిన హౌస్ ఓనర్ చేయి పట్టుకొని ఆపి, ఆగండి, ఆ బోర్డు కట్టడానికి ఇంత ఎండను పడొచ్చారా అంటూ ఓ గ్లాస్తో చల్లటి లస్సీ ఒక గిన్నెలో 4 తాటి ముంజలు వేసి ఇచ్చింది సంధ్య. అలా సంధ్య ఇచ్చిన ప్లేట్ను అందుకుంటూ, నువ్వు నన్ను మరీ మొహమాటం పెట్టేస్తున్నావు అమ్మాయి అంటూ సంధ్య ఇచ్చిన గిన్నె గ్లాసు ఖాళీ చేసి అక్కడ పెట్టి తన వెంట తెచ్చిన టాయిలెట్ బోర్డును అక్కడ తగిలించి వెళ్ళింది వచ్చిన హౌస్ ఓనర్. ఆవిడ అటు వెళ్ళాక పక్క పోర్షన్ ఖాళీ అయి అప్పుడే 3 నెలలు కావస్తోంది. ఎవరైనా మంచి వాళ్ళ అద్దెకొచ్చినా బాగుండు, కాస్త నాకు కాలక్షేపంగాను తోడుగానే ఉండేది. ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను అనుకుంది సంధ్య తనలో తనే. సంధ్య భర్త సాగర్, వారిది మధ్యతరగతి కుటుంబం. వాళ్ళకి పెళ్ళై 12 సంవత్సరాలైనా ఇప్పటికీ పిల్లలు లేరు. అదే వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి తీరని లోటు. సాగర్ ఉదయం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం 8 గంటలకు ఇంటికి చేరతాడు. ఇంతకు ముందు వరకు ఆ పక్క పోర్షన్లో ఒక వృద్ధ జంట ఉండేవారు. వాళ్లతో సంధ్యకి మంచి కాలక్షేపంగా ఉండేది. ఆ బామ్మగారు సంధ్యకి మంచి చెడు చెబుతూ చాలా కలుపుగోలుగా ఉండేది. వాళ్ళ కొడుకు సొంత ఇల్లు కట్టుకోవడంతో వాళ్ళని తన దగ్గరకు తీసుకువెళ్ళిపోయాడు. దాంతో అప్పటి నుంచి ఆ పక్క పోర్షన్ ఖాళీగా ఉంది. సంధ్య ఇలా ఆలోచనలో ఉండగానే సడన్గా కాలింగ్ బెల్ శబ్దం వినబడటంతో ఎవరు అని చూసేసరికి గుమ్మం దగ్గర అందంగా గ్రీన్ కలర్ చుడీదార్లో నవ్వుతూ నిలబడింది ఓ 20 ఏళ్ల అమ్మాయి. ఎవరమ్మా నువ్వు, ఎవరు కావాలి అంటూ ఆమె దగ్గరకు వెళ్ళింది సంధ్య. నమస్తే అండి, నా పేరు ప్రసన్న, టాయిలెట్ బోర్డు చూసొచ్చానండి, నాకు ఇల్లు కావాలి అంది. ఆమెను పైనుంచి కిందకి చూస్తూ, మీరు ఎంతమంది ఉంటారు అని అడిగింది సంధ్య. నేను ఒక్కదాన్నే ఉంటానని సమాధానం చెప్పింది ఆ అమ్మాయి. బ్యాచులర్స్కి ఇల్లు ఇవ్వద్దని ఇంటి ఓనర్ మరీ చెప్పింది, కాబట్టి నీకు ఇల్లు లేదమ్మా అని చెప్పేసి వెనదిరగపోతే ప్రసన్న సంధ్య చేయి పట్టుకొని, నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానండి, నేను జాబ్ చేస్తున్నాను, నెల టైంకి కరెక్ట్గా అద్దె కట్టేస్తాను, ఇంటిని కూడా చాలా నీట్గా పెట్టుకుంటాను, ప్లీజ్ అండి ప్లీజ్, మీరే ఎలాగైనా హౌస్ ఓనర్తో చెప్పి ఒప్పించి నాకు ఇల్లు ఇప్పించండి, ఇంటి కోసం ఇప్పటి వరకు తిరిగి నీరసం వచ్చింది, ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి అని ప్రాధేయపడుతున్నట్లుగా అడిగేసరికి సంధ్య సరే అయితే ఓనర్ గారితో మాట్లాడి చూస్తాను, ఆవిడ ఏమంటుందో మరి అని సమాధానం చెప్పింది. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఒప్పిస్తానన్నారని నమ్మకం నాకుంది, నేను రేపు వచ్చి మిమ్మల్ని కనబడతాను అని వెళ్ళిపోయింది ప్రసన్న. ప్రసన్న విషయం ముందు చెప్పినప్పుడు ఇంటి ఓనర్ సస్యమిరా అన్న తర్వాత సంధ్య నచ్చ చెప్పేసరికి ఒప్పుకుంది. నువ్వు ఇంత ఇలా చెప్తున్నావు కాబట్టి, ఆ పిల్ల ఉద్యోగం చేస్తుంది, టైంకి అద్దె కరెక్ట్గా ఇచ్చేస్తుంది అంటున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను, అసలే పెళ్లి కాని పిల్ల అంటున్నావు, నువ్వే జాగ్రత్తగా ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి సుమా అంటూ చెప్పింది ఇంటి ఓనర్. ప్రసన్న మర్నాడే తన సామానుతో పక్క పోర్షన్లో దిగింది.
పెద్దగా సామాన్లు ఎక్కువగా లేకపోవడం వల్ల సాయంత్రానికల్లా ఇంటిని నీట్గా సర్దేసుకుంది. ప్రసన్న ఉదయం 8 గంటలకు ఆఫీస్కు వెళ్ళి సాయంత్రానికి ఇంటికి చేరుతుంది. అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతూ కలుపుకోలుగా ఉంటుంది. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా తన పనేదో తను అనుకున్నట్టుగా ఉంటుంది. అంతా బాగానే ఉంది, కానీ ఉద్యోగం చేసే అమ్మాయి కావడం వల్ల, ఉదయం వెళ్ళి సాయంత్రానికి రావడం వల్ల సంజయ్కు కాలక్షేపం అన్న సమస్య మాత్రం తీరలేదు. ఆ ఓనరమ్మ చెప్పినట్టు ఎవరైనా ఫ్యామిలీకి ఇచ్చినా బాగుండేదేమో, నాకు కాస్త తోడుగా ఉండేవారు, అనవసరంగా ఈ పిల్లకి ఇల్లిచ్చాను అనుకుంది మొదట్లో సంజ. కానీ ప్రసన్న ఇంట్లో ఉండే సమయంలోనూ సెలవు రోజుల్లోనూ సంజతో బాగా కలుపుగోలుగా ఉండేది. సాగర్ను అన్నయ్య అని, సంజను వదిన అని పిలుస్తూ కొద్ది రోజుల్లోనే ఇంట్లో పిల్లలాగా కలిసిపోయింది. పిల్లలు లేని ఆ దంపతుల ఇంట్లో ప్రసన్న రాకతో కాస్త సందడి నెలకొంది. వీళ్ళు ఇలా కలుపుకోలుగా ఉండడం చూసి ఇంటి ఓనర్ కూడా సంతోషించింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఉన్నట్టుండి గలగల పారే సెలయర్లా ఉండే ప్రసన్న ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది. ఇంతకు ముందులాగా ఆమెలో ఉండే ఆ హుషారు, ఉత్సాహం మచ్చుకైనా కనబడడం లేదు. అలా ప్రసన్న ప్రవర్తనపై అనుమానం వచ్చిన సాగర్ సంజయ్తో విషయం తెలుసుకోమని చెప్పాడు. సంజయ్ ఎంత అడిగినా ప్రసన్న మాత్రం విషయం చెప్పకుండా దాటవేసింది. ఆ రోజు ఆదివారం. ప్రతి ఆదివారం ఉదయాన్నే వదినా వదినా అంటూ వచ్చే ప్రసన్న ఆ రోజు ఇంకా రాకపోయేసరికి ఎందుకు రాలేదా అని ప్రసన్న పోర్షన్కి వెళ్ళింది సంజ. ఎప్పుడు ఒక కేకకే సమాధానం చెప్పే తను ఆ రోజు ఎంతకీ బదులివ్వకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూసిన సంజ అక్కడి దృశ్యం చూసి నోట మాట లేకుండా స్తంభించిపోయింది. కొన్ని క్షణాలకు తేరుకుని గబగబా భర్త సహాయంతో తలుపులు బద్దలు కొట్టి మెడకు ఉరిని బిగించుకున్న ప్రసన్నను కాపాడింది. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కటే ఏడుపు. ఊరుకో సంజ, నువ్వు తనని ఓదార్చడం మానేసి తనతో సమానంగా నువ్వు కూడా ఏడుస్తున్నావు అన్నాడు సాగర్. ఇంకేం చేయమంటారండి, సొంత మనిషిలాగా ఇంతిలా చూసుకుంటే తనకేదైనా సమస్య ఉంటే మనతో చెప్పాలి కదా, అంతేకాని ఇలా చేసుకుంటారా? అంతేలేండి, తనని మనం సొంత మనిషి అనుకున్నాం, కానీ తను మనల్ని సొంత మనుషులు అనుకోవాలిగా అంది సంజ ఏడుస్తూ. సంజ మాటలకు అడ్డుపడుతూ, అది కాదు వదినా, అతను నాతో పాటు వర్క్ చేసే కొలీగ్, నా వెంట పడి మరీ నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఉన్నట్టుండి వాళ్ళు నేను అనాథనని 10 లక్షల కట్నం కోసం ఆశపడి అతనికి వేరే పెళ్లి చేసేశారు. ఆ విషయం తెలిసేసరికి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ప్రసన్న. అయినా చెల్లి, దేవుడిచ్చిన ఈ ప్రాణాన్ని అర్థం లేని కారణాలతో ఇలా బలవంతంగా తీసుకోవడం మహాపాపం అమ్మా. మన శక్తి మేర ఈ జీవితాన్ని బ్రతికి చూపించాలి, అంతేకాని నువ్వు చేసిన పని మాత్రం చాలా తప్పమ్మా. సమయానికి ఆ దేవుడు పంపినట్టు మీ వదిన వచ్చి చూసింది కాబట్టి నువ్వు మాకు దక్కావు, లేదంటే ఏమయ్యేది? అయినా నిన్ను మోసం చేసి తప్పు చేసిన వాడు తలెత్తుకుని తిరుగుతున్నప్పుడు ఏ తప్పు చేయని నువ్వెందుకమ్మా ఇంత అగత్యానికి పూనుకున్నావు అంటూ భార్యాభర్తలు ఇద్దరూ ప్రసన్నకి ధైర్యం చెప్పారు. అలా సంధ్యాసాగర్లు చూపించే ప్రేమానురాగాలతో ప్రసన్న తన జీవితంలోని చెడు జ్ఞాపకాలను తొందరగానే మర్చిపోయి మళ్ళీ మామూలు మనిషి అయ్యింది. కొంతకాలానికి సంధ్యకు దూరపు బంధువైన సతీష్ ప్రసన్నను చూసి ఇష్టపడడంతో ప్రసన్న సతీష్ల పెళ్లి జరిగింది. అలా 2 కుటుంబాలు పక్కపక్క ఇళ్లల్లో చాలా సఖ్యంగా ఉండడం చూసి ఇరుగు పొరుగు వారు సంతోషించారు. సతీష్ భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఏడాది తిరిగేసరికి సతీష్ ప్రసన్నలకు 12 బాబు పుట్టాడు. ప్రసన్న నెల తప్పిన దగ్గర నుంచి డెలివరీ వరకు అన్ని అనాథ అయిన ఆమెకు సంధ్యాసాగర్లు దగ్గరుండి చూసుకున్నారు. సంధ్య ఒక కన్న తల్లిలాగా నెల తప్పిన దగ్గర నుంచి ఆమెకు నచ్చినట్టుగా వండిపెట్టి పురుడు పోసి తల్లి కొడుకుల ఆలన పాలన చూసుకుంది. పుట్టిన బాబుకు ఆదిత్య అని పేరు పెట్టారు. బాబు తల్లి కంటే సంజ దగ్గరే ఎక్కువ చేరిక. ఇలా 2 కుటుంబాలు సంతోషంగా ఉన్న సమయంలో సతీష్కు ఆ ఊరు నుంచి దూరంగా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. దాంతో అందరి హృదయాలు బాధతో బరువెక్కాయి. ఊరికి ప్రయాణమయ్యే రోజు సంధ్య చీర, జాకెట్, పసుపు, కుంకుమ, తాంబూలం ప్రసన్న చేతిలో పెట్టి
పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమి పట్టుకుని మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దు, వీలున్నప్పుడల్లా వచ్చి వెళ్తూ ఉండండి అంది. వెళ్ళబోతున్న ప్రసన్న తన చేతిలోని బాబుని సంధ్య చేతిలో పెట్టి, వదినా, బాబు అంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు. జీవితమే ముగిసిపోయిందనుకున్న నాకు ప్రాణం పోయడమే కాకుండా నేను ఊహించినంత అందమైన జీవితాన్ని నాకు ఇచ్చావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనేమో. ఇదిగో, ఇక మీదట ఈ బాబు నీ బాబు అని చెప్పి కారెక్కేసింది. జరుగుతున్నది ఏమీ తెలియక అమాయకంగా అందంగా బోసినవ్వులు నవ్వుతున్న బాబుని ముద్దు పెట్టుకుని తన గుండెలకు హత్తుకుంది సంధ్య. పిల్లల కోసం ఆరాటపడుతూ చీకటితో నిండిన వారి జీవితాలకు వెలుగు నింపిన ఆదిత్య రాకతో సంధ్యా సాగర్ల జీవితం పరిపూర్ణమైంది. మరోవైపు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ప్రసన్న మళ్ళీ నిలతప్పి ఈసారి ఒక పాప ఒక బాబు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అలా సొంత తోడబుట్టిన వాళ్లే బద్ధ శత్రువులుగా మారుతున్న ఈ రోజుల్లో దేవుడు వేసిన బంధంతో ముడిపడిన ఈ ఇరు కుటుంబాలు వారి సంతోషాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ వారి జీవితాలను హాయిగా ఆనందంగా గడుపుతున్నారు. చిట్టి కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.